వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారు కదా. సో అయితే మనం అనుకున్నాం కదండి బిట్స్ గ్రూప్ 2కి ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి. అయితే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే మనకు 4 పేపర్స్ ఉన్నాయి, ఒక్కొక్క పేపర్కి 4 వీడియోస్ చొప్పున 4x4 అట్లా, అంటే వీలైనన్ని ఒక పేపర్కి 3 కానీ 4 కానీ అట్లా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ప్లాన్. కానీ అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే. ఏంటి అంటే నేను ఏమనుకున్నాను, ఒక పేపర్కి మ్యాక్సిమం ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ పెట్టేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేపర్ 2కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది మేబీ అవ్వకపోవచ్చు. మధ్యలో నేను ఒకవేళ ఆపేసినా కూడా ఒక పేపర్ కానీ 2 పేపర్లు కానీ ఒకవేళ ఫినిష్ చేయలేకపోతే మళ్ళీ అది నేను ఫీల్ అవుతాను. ఎందుకు అని చెప్పేసి నేనేమనుకున్నా, ఫస్ట్ ఫేజ్లో మనం ఏం చేద్దామంటే పేపర్ 1 ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేను పేపర్ 1 బిట్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అట్లా ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసేద్దాం. అంటే ఒక సిరీస్లో ఈ 4 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి కొన్ని బిట్స్ చొప్పున 4 వీడియోస్ పెట్టేద్దాం, డిస్కస్ చేద్దాము. తర్వాత ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయిపోతుంది చూడండి. అప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రూప్ 2 ప్రాక్టీస్ అనేటువంటిది అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పేపర్ 1లో ఒక వీడియో, పేపర్ 2లో ఒక వీడియో, పేపర్ 3లో ఒక వీడియో, పేపర్ 4లో ఒక వీడియో. సో అట్లా నెక్స్ట్ ఫేజ్ 3 నేను మ్యాక్సిమం 3 ఫేజెస్లో 3 కానీ మనం ఇంకా ఆ టైంని బట్టి మనకి ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ మనం చేసేద్దాము. ఫస్ట్ ఎన్ని ఫేసెస్ వరకు వెళ్తుంది, నేను దానికి నేమ్ ఫేస్ అని పెట్టాను అనమాట వర్డ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. ఫస్ట్ ఫేజ్లో పేపర్ 1లో ఈరోజు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము. వీడియో లెంత్ ఎంతైనా పర్వాలేదు, చూడండి ఓకేనా. డిస్కషన్ పెట్టుకుందాం మనము. అండ్ కొన్ని వీటికి ఎట్లా అంటే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటికి అర్థం చేసుకోవాలి. కొన్నిటికి ఏంటిదంటే ఓకే వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా తెలిస్తే అయిపోతుంది. ఇప్పుడు ప్రతి కరెంట్ అఫైర్ బిట్ని మనం లోతుగా ఆలోచించలేము కదా. సో ఎక్కడి వరకు నేర్చుకోవాలో అక్కడి వరకు నేర్చుకుంటే అయిపోతుంది. అంటే బిట్ ఎలా పడుతుంది అనేటువంటిది తెలుసుకుంటే అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బిట్స్ ఎవరైనా మన ఛానల్ వాళ్ళకి ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే, మీరు ఎప్పుడు గ్రీష్మ సిస్టర్స్, ఇద్దరు గ్రీష్మ సిస్టర్స్ ఉంటారు, గ్రీష్మ జెల్లా సిస్టర్, గ్రీష్మ బోడా సిస్టర్. సో వీళ్ళిద్దరూ నాకు మెయిల్ చేస్తారనమాట. ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతాను, ఇద్దరు ఒక్కలా ఇద్దరా అని చెప్పేసి. కానీ ఇద్దరు డిఫరెంట్. గ్రీష్మ అని ఉన్నది నేను ఎప్పుడు సర్నేమ్ చూడలేదు. సో నాకు క్లారిటీ వచ్చిందనమాట మొన్న. సో సిస్టర్స్, మీరు ఇంకెవరైనా ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు నేను ఎట్లయితే ఇనిషియేటివ్ తీసుకున్నానో మీరు కూడా నోట్స్ షేర్ చేయాలి అనిపిస్తే నాకు మెయిల్ చేయండి ఓకేనా. నేను టెలిగ్రామ్లో విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ షేర్ ఓకేనా. అయితే పేపర్ 1లో నేను ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. మొన్న మనము గ్రూప్ 3లో పేపర్ 1లో చూసినట్లయితే ఇది ఒక కలగూర గంప అనమాట. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. అంటే చూసారు కదా మీరు సిలబస్ కాపీలు. ఇప్పుడు అవన్నీ డిస్కషన్ పెట్టే టైం లేదు, ఆల్రెడీ టైం పోతా ఉన్నది. సో ఏంటిదంటే ఇందులో మెయిన్ పేపర్ 1 అనేటువంటిది కొంచెం ఈజీ మిగతా వాటితో పోలిస్తే. ఎందుకు ఈజీ అంటే ఇది కలగూర గంప అయినప్పటికీ ఇందులో మనకు యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో అంటే లాజికల్ రీజనింగ్ ఇది మనం చూసాం కదా మొన్న గ్రూప్ 3 పేపర్లో ఫస్ట్ అంటే పేపర్ 1లో. సో కొన్ని బిట్స్ ఏంటిదంటే ఈజీగా చేసేలా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంగ్లీష్లో బిట్స్ ఎట్లా పడుతున్నాయి చూసారు కదా. ఆర్టికల్ మీద ఏ, అండ్, ద అండ్ ఎక్కడ నో ఆర్టికల్ అది ఎక్కడ వాడతారు అనేది కొంచెం చూసుకోండి. కొంచెం లైట్గా చూడండి, మరీ అంత డెప్త్కి కూడా అడగట్లేరు. ఒక్కొక్క బిట్టే పడుతుంది. అయినప్పటికీ ఆ ఒక్క బిట్టు మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్తున్నాను అంతే. ఇంకా నెక్స్ట్ మనకు మొన్న వాయిస్ అడిగాడా, స్పీచ్ అడిగాడా? వాయిస్ అడిగినట్టున్నాడు కదా. సో మేబీ ఈసారి స్పీచ్ అడగొచ్చు. అంటే ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం, అవి కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అయితే అడగరు, బేసిక్ లెవెల్లోనే అడుగుతారు. కాకపోతే చూసుకోండి సెంటెన్స్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది అని చెప్పేసి ఉంటాయి కదా. సో అట్లా రూల్స్ అయితే చూసుకోండి అట్లా. నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్, సినోనిమ్స్ కూడా మరీ అంత ఎక్కువ అడగట్లేడు కదా, 1, 2. సో 1, 2 కోసం మరి మొత్తం చదవాలా అంటే నేనేమంటున్నానంటే, మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నా, నిద్రపోయేటప్పుడు మనం అన్ని చూస్తూ ఉంటాం కదా, వాట్సాప్లో స్టేటస్ చూస్తూ ఉంటాము, లేకపోతే టెలిగ్రామ్లో అప్డేట్స్ చూస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు ఏంటిదంటే ఆ టైంని కొంచెం యూటిలైజ్ చేసుకుందాం. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు మనకు. సో ఈ టైంలో నైట్ పడుకునేటప్పుడు ఇండియా బిక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. INDIA ఇండియా, BIX బిట్స్ కాదు బిక్స్, indiabix.comలోకి వెళ్ళండి. అందులో మీకు యాప్టిట్యూడ్ కూడా అడుగుతున్నారనమాట. అక్క మాకు యాప్టిట్యూడ్ రాదక్క పేపర్ 1లో ఎట్లా అంటే అదొక్కటి స్ట్రెంత్ ఉంటే అందులో ఈజీగా మనకు 25 to 30 స్కోర్ చేయొచ్చండి పేపర్ 1లో. ఇన్ కేసు ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం చదవలేము పేపర్ 1లో అంటే మనము ఈ యాప్టిట్యూడ్లో, ఇంగ్లీష్లో మనం కొంచెం ట్రై చేస్తే మనకు వస్తాయి. అవి మరి ఆ లెవెల్లో అడగట్లేరు, ఎక్స్ట్రాడినరీ లెవెల్ అయితే అడగట్లేరు, కొంచెం మీడియంగానే అడుగుతున్నారు అనమాట. ఇంకా కొన్ని ఈజీగానే ఉన్నాయి టెన్స్కి సంబంధించినవి. మొన్న చూసాను కదా పేపర్ ఇంగ్లీష్ అయితే అసలు అవి కరెక్షన్ చేస్తున్నప్పుడు మా బ్రదర్ కరెక్షన్ చేశారు, అందరు కీ అడుగుతున్నారు. అయితే నేను ఇంకా పేపర్స్ చూసుకోలేదండి. ఎకానమీ పేపర్ కూడా నాకు చాలా టైం పట్టింది చూడడానికి, చౌటీస్ ప్రభాకర్ సార్ది.
ఆ కీ చూశాను నేను పీడిఎఫ్, నాకు చెక్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడున్న కొంచెం టైంలో నాకు నార్మల్గా కీ చెక్ చేసుకునేటప్పుడు 2 అవర్స్ పైన పడుతుంది. ఇప్పుడు అంత టైం మనం పెట్టలేము. సరే ఎట్లాగో ఇప్పుడు చూసుకొని మళ్ళీ అఫీషియల్ కీ వచ్చిన తర్వాత చూసుకొని టైం వేస్ట్ కదా, వచ్చినప్పుడే చూసుకుందాము. అండ్ ఇప్పుడు గ్రూప్ 2 వరకు అయితే చూసుకొని మళ్ళీ తక్కువ వస్తే ఎందుకు బాధపడడం అని చెప్పేసి అయితే నేను చూసుకుంటలేను అనమాట. అడుగుతున్నారు ఇంకా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది, డిలే చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను చెప్పబోయే ఫస్ట్ బిట్, ఐఎన్ఎస్ అరిగాట్. ఐఎన్ఎస్ అరిగాట్, అరిహంత్ కాదు, అరిగాట్ ఇండియాలో ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మరైన్ ఫస్ట్ ఏంటిదంటే అరిగాట్, గుర్తుపెట్టుకోండి. మనకు కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మరైన్స్ అనేటువంటి డెవలప్డ్ అండర్ ప్రాజెక్ట్ 17. అంటే మనకి ఎట్లా అడుగుతారంటే స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్, ఏ బి, ఏ కాదు, నైదర్ నార్ ఇట్లా ఇస్తున్నారు కదా. సో అప్పుడు మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి నేను చెప్పిన ప్రతిదీ మీరు రాసుకోండి, మైండ్లోనన్నా ఫీడ్ చేసుకోండి. ఐఎన్ఎస్ అరిగాట్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ సబ్మరైన్. కల్వరీ క్లాస్ ఆఫ్ సబ్మరైన్స్ అనేటువంటి డెవలప్డ్ అండర్ ప్రాజెక్ట్ 17. ఓకే, నెక్స్ట్ మనకు మొన్న చూసినట్లయితే మనకు డెఫిషియన్సీ అంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని చెప్పేసి కూడా మొన్న బిట్ పడింది కదా. సో మేబీ అట్లాంటిది ఇంకొకటి పడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఈ బిట్ కూడా చెప్తున్నాను. నెంబర్ 2 వచ్చేసి విటమిన్ B1 వల్ల మనకు వచ్చే డిసీజ్ బెరీ, గుర్తుపెట్టుకోండి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనిమియా వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. విటమిన్ A డెఫిషియన్సీ వల్ల లాస్ ఆఫ్ విజన్, అంటే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే అట్లా గుర్తుపెట్టుకోండి అని అంటున్నా. నైట్రేట్ డెఫిషియన్సీ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్, ఇది మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు నార్మల్గా మెర్క్యూరీ వాడతారు కదా, మనకు థర్మోమీటర్లో మెర్క్యూరీ వాడతారు కదా. సో మనకి ఏంటంటే జనరల్ సైన్స్లో ఇట్లాంటి బిట్స్ పడే ఛాన్స్ ఉంది. సో అందుకనే చెప్తున్నాను, మనకు తెలియదు అనేది కాకుండా సరే ఎక్కడో చిన్న బిట్ తగిలినా కూడా మనకు యూజ్ అవుతుంది, ఒక మార్క్ వస్తుంది కదా. సో ఎందుకు మెర్క్యూరీని వాడతారంటే హై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎట్లా అడుగుతాడు, లో ఉంటుందా, హై ఉంటుందా, ఇంకా వేరే కోఎఫిషియంట్ అని ఇట్లా ఇస్తాడు. ఏంటంటే ఇట్ హ్యాస్ హై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో నెక్స్ట్ మనకు వ్యాక్సిన్ టైప్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇది మేబీ పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ గురించి చూస్తున్నాం కదా. నెక్స్ట్ అంటే ఇది ఇప్పుడు 4th బిట్ అనమాట. ఇది mRNA వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి mRNA వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి Pfizer. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్కి కోవాక్సిన్ అనేటువంటిది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ వచ్చేసి నోవావాక్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాసుకోండి, లేదంటే మైండ్లో ఫీడ్ చేసుకోండి. రాసుకోవడం బెటర్ నన్ను అడిగితే. ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ వచ్చేసి ఎగ్జాంపుల్ నోవావాక్స్. నెక్స్ట్ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్కి కోవిషీల్డ్. మన కోవిషీల్డ్ ఉంది కదా, మనం వేసుకున్నాం కదా కరోనా అప్పుడు వ్యాక్సిన్. కోవిషీల్డ్ కోవాక్సిన్ వేసుకున్నాం కదా. కోవాక్సిన్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ అనమాట వ్యాక్సిన్ టైప్. కోవిషీల్డ్ వచ్చేసి వైరల్ వెక్టార్ వ్యాక్సిన్, గుర్తుపెట్టుకోండి. ఇవి 2 తెలిసినా మనకు ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఇస్తారంటే ఆథర్ నేమ్స్, అంటే బుక్స్ రాసిన వాళ్ళ యొక్క గ్రంథాలు, వాళ్ళ యొక్క కావ్యాలు అట్లా ఇవ్వచ్చు. వరాహి మిహిర్, ఇప్పుడు బృహత్ సంహిత ఎవరు రాశారంటే వరాహి మిహిరుడు, అది అందరికి తెలిసిన విషయమే కదా. మధ్యమిక్కారిక, గుర్తుపెట్టుకోండి. మాధ్యమిక సిద్ధాంతము అని కొన్నిట్లలో ఉంది, కానీ ఇట్లా నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినా అనమాట. కానీ కాదు, మధ్యమిక్కారిక ఎవరు రాశారంటే నాగార్జున, గుర్తుపెట్టుకోండి. లీలావతి ఎవరు రాశారు అంటే భాస్కరాచార్య 2. దీని మీద కూడా మొన్న హైకోర్టులో ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట లాయర్స్. లీలావతి అనేదాన్ని రాసింది ఎవరు అంటే భాస్కరాచార్య కాదు, భాస్కరాచార్య 2. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ భాస్కరాచార్యకి భాస్కరాచార్య 2కి, గుర్తుపెట్టుకోండి. సుల్వ సూత్రాన్ని ఎవరు రాశారంటే బౌద్ధ్యాయనే, బుద్ధాయన కాదు, బౌద్ధ్యాయన ఆయన పేరు. ఓకేనా. నెక్స్ట్ బిట్ నెంబర్ 6 అండి. హై మెల్టింగ్ పాయింట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. అంటే ఏ మెటల్కి దేనికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనకు పీరియాడిక్ టేబుల్లో ఇది కూడా బిట్టుపడే ఛాన్స్ ఉందండి. మనకు పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తము 118. 2022 ప్రకారం మనకు 118 ఉన్నాయి అనమాట ఎలిమెంట్స్ మొత్తము. అందులో హై మెల్టింగ్ పాయింట్ దేనికి ఉంటుంది అని అంటే టంగ్స్టన్కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కర్మాన్ లైన్ అనేటువంటిది మనకు ఎన్విరాన్మెంట్లో. నెక్స్ట్ బిట్, ఎన్విరాన్మెంట్లో మనకు కొన్ని లేయర్స్ ఉంటాయి, ఇట్లా అన్ని లేయర్స్ ఉంటాయి కదా, స్ట్రాటోస్పియర్ అని, ఆ స్పియర్ అని, ఈ స్పియర్ అని ఉంటాయి కదా. సో అందులో కర్మాన్ లైన్ అనేటువంటిది ఏ స్పియర్స్కి మధ్యలో ఉంటుంది అంటే మెసోస్పియర్, థర్మోస్పియర్, గుర్తుపెట్టుకోండి. మెసోస్పియర్, థర్మోస్పియర్కి మధ్యలో కర్మాన్ లైన్ అంటే ఈ లైన్ అనేటువంటిది ఆ రెండింటి అట్మాస్ఫియర్లో ఉన్న ఈ 2 లేయర్స్ మధ్యలో ఈ లైన్ అనేటువంటిది ఉంటుంది. బిట్టులాగానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిషన్ శక్తి.
మేబీ పడే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా అడుగుతారు పేపర్ 1లో. సో మిషన్ శక్తి అనేటువంటిది ఇట్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్. ఫస్ట్ యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్. ఓకేనా? ఏసాట్ అంటే ఏంటిదంటే యాంటీ శాటిలైట్ అనమాట. ఏసాట్ గుర్తుపెట్టుకోండి. మిషన్ శక్తి అనేటువంటిది ఒక యాంటీ శాటిలైట్ ఫస్ట్లో అనమాట, ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఓవర్ హై ఎర్త్ ఆర్బిట్. మనకు బిట్స్ ఎట్లా పడతాయి అంటే ఈ హై ఎర్త్ ఆర్బిట్ అని చెప్పిన కదా, దీనిలో మనకు స్టేట్మెంట్స్ ఇచ్చేసి హై కాదు లో అని చెప్తారు. మనం ఏముంది, అరే ఇది మనం అక్కడ చదివినాం కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని పెడతాం. కానీ ఇక్కడ వర్డ్స్ అనేటువంటిది ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిమినేషన్. నార్మల్గా ఇట్లాంటివన్నీ యూపీఎస్సీలో వాడతారు. ఒకవేళ ఇక్కడ పనిచేస్తే ఏమో చూడండి, హై ఎర్త్ ఆర్బిట్ అనమాట. మిషన్ శక్తి అనేటువంటిది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఓవర్ హై ఎర్త్ ఆర్బిట్. ఓకేనా? ఇండియా యూనిక్లీ ఫాలోడ్ ద మెకానిజం ఆఫ్ సాఫ్ట్ కిల్ రాదర్ దాన్ హార్డ్ కిల్ టు రెడ్యూస్ స్పేస్ డెబ్రిస్. మనకి ఏంటిదంటే ఇండియా స్పేస్ డెబ్రిస్ ఉంటాయి కదా, స్పేస్లో ఉన్న చెత్త ఉంటుంది కదా, సో ఆ చెత్తను తీయడానికి అంటే రిమూవ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి ఇండియా ఒక మెకానిజం ఫాలో అయిందనమాట. ఏంటిది? సాఫ్ట్ కిల్ రాదర్ దాన్ హార్డ్ కిల్ అనేటువంటి మెకానిజం కాకుండా సాఫ్ట్ కిల్ కేఎల్ఎల్ కిల్, స్కిల్ కాదు కిల్. ఓకేనా? ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ 9th బిట్. ఇస్రో ఫాల్స్ అండర్ ఏ డిపార్ట్మెంట్? కన్ఫ్యూజ్ కాకండి, మనకు 2 స్టేట్మెంట్స్ అంటే 2 ఇయర్స్ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్ పిఎంఓ. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అందరికి తెలుసు, అండర్ పిఎంఓ. 2 ఆప్షన్స్ ఇచ్చారనుకో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఇచ్చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్ పిఎంఓ అని ఇచ్చారనుకో, అందరు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని పెడతారు. కానీ నో, అది కాదు. నెక్స్ట్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్ పిఎంఓ. ఓకే, నెక్స్ట్ కొన్ని శాస్త్రవేత్తల పేర్లు, ఇక్కడ వాళ్ళు చేసినటువంటి సిద్ధాంతాలు అట్లాంటివి చూద్దాం. యాంటోనీ ఆక్సిజన్ థియరీ ఆఫ్ కంబషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అదే మల్టిపుల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ని అడిగారు చూసారు కదా. సో ఆక్సిజన్ థియరీ ఆఫ్ కంబషన్ ఎవరు రాశారు? యాంటోనీ. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ. నెక్స్ట్ హీలియోసెంట్రిజం కోపర్నికస్. మనకు కోపర్నికస్ అని పేరు తెలుసు, కానీ ఇక్కడ ఏది అనేటువంటిది తెలియదు. సో హీలియోసెంట్రిజం. నెక్స్ట్ టాలమీ జియోసెంట్రిజం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, టాలమియా జియోసెంట్రిజం లేకపోతే కోపర్నికసా అని కన్ఫ్యూజ్ అవుతాం. కోపర్నికస్ వచ్చేసి హీలియోసెంట్రిజం, టాలమీ వచ్చేసి జియోసెంట్రిసిజం. ఓకే, 10 బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జామ్లో పక్కా బిట్ ఏంటిదంటే మనకి ఇక్కడ ఒక టర్మ్ ఇస్తాడు, దాని యొక్క యూనిట్స్ ఇస్తారు. ఇప్పుడు నార్మల్గా లెంత్ని మీటర్స్ కిలోమీటర్స్ లాగా అట్లా సింపుల్ క్వశ్చన్ అది. మనకి ఇక్కడ కొంచెం పెద్దగా అడుగుతారు అనమాట. ఇక్కడ వర్డ్ ఇచ్చేసి దాని యొక్క మెజర్మెంట్ ఎట్లా ఇస్తారని చెప్పేసి అడుగుతారు. సో యూనిట్స్ అడుగుతారు, ఎస్ఐ యూనిట్స్ లాగా అడుగుతారు అనమాట. లుమినస్ ఇంటెన్సిటీ కొన్ని గుర్తుపెట్టుకోండి, ఎలిమినేట్ చేయొచ్చు. లుమినస్ ఇంటెన్సిటీ దేంట్లో? క్యాండెలా గుర్తుపెట్టుకోండి, క్యాండెలా ఎస్ఐ యూనిట్ నేను చెప్పేది. మనకు అన్నీ ఉంటాయి, ఎంకేఎస్ ఎస్ఐ ఇట్లా ఉంటాయి కదా. సో అందులో సిజిఎస్ ఎంకేఎస్ ఎస్ఐ అని ఉంటాయి కదా, అందులో నేను చెప్పేది ఎస్ఐ యూనిట్ గురించి. సో లుమినస్ ఇంటెన్సిటీ అనేటువంటిది దాని యొక్క యూనిట్ ఏంటిది? ఎస్ఐ యూనిట్ క్యాండెలా. నెక్స్ట్ టెంపరేచర్ అందరికీ తెలుసు, కెల్విన్. అక్కడ ఒకవేళ సెంటిగ్రేడ్ ఉంటే సెంటిగ్రేడ్, లేదంటే కెల్విన్ ఉంటే కెల్విన్. నెక్స్ట్ ప్రెషర్ తెలుసు కదండి అందరికీ, పాస్కల్. ప్రెషర్ ఏంటిది? పాస్కల్ ఎస్ఐ యూనిట్. కరెంట్ యాంపియర్, ఇది అందరికీ తెలిసిందే, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటిదంటే ఈవెన్ ప్రెషర్కి పాస్కల్ అని కూడా కొన్నిసార్లు మనకు ఐడియా రాదు. సో అందుకని చెప్తున్నా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి పక్కా బిట్ వస్తుంది. మౌర్యన్ వాళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ద బేసిక్ ప్రిన్సిపల్ అంటే బిల్డింగ్ మెటీరియల్ ఏది ఎక్కువ వాడిన అంటే వుడ్ వాడినరు, గుర్తుపెట్టుకోండి. చాలామంది అసలు వుడ్ కూడా వాడినరా అని చెప్పేసి డౌట్ వస్తుంది స్టేట్మెంట్స్లో ఎలిమినేట్ చేసేటప్పుడు. కాదు అని అనుకుంటారు, స్టేట్మెంట్ రాంగ్ అనుకుంటారు, కానీ ఇది వుడ్. మౌర్యన్ ఆర్కిటెక్చర్లో, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వాళ్ళు వుడ్ని బేసిక్ బిల్డింగ్ మెటీరియల్గా వాడారు. నెక్స్ట్ కొన్ని ఫోర్సెస్ ఇస్తారు, వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి ఇస్తారు. కొన్ని ఫోర్సెస్ ఇచ్చేసి, మనకు భూమి మీద ఎన్నో ఫోర్సెస్ ఉంటాయి. సో ఆ ఫోర్సెస్ ఇచ్చేసి వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వాళ్ళ ఫోర్సెస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే చిన్న నుంచి పెద్దగా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు ఒకవేళ బిట్ అడిగితే. సో మనకు చిన్న నుంచి ఫస్ట్ తక్కువ ఫోర్స్ ఉన్నది, తర్వాత ఎక్కువ ఫోర్స్ ఉన్నది చూద్దాం. ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే చాలా తక్కువది. దాని తర్వాత మనకు నార్మల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ తెలుసు, న్యూక్లియర్ ఫోర్స్ తెలుసు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు బిట్లో ఎట్లా పడుతుంది అంటే మనకు న్యూక్లియర్ ఫోర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఏంటిది? ఒకటి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఒకటి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని ఇట్లా 2గా డివైడ్ చేస్తారు. ఈ 2 న్యూక్లియర్ ఫోర్సెస్ పక్కనే ఉంటాయని అనుకుంటారు, కానీ కాదు. సో అందుకని ఇట్లాంటి బిట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ లెస్ దాన్
వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే కొంచెం ఎక్కువ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేటువంటిది 2 న్యూక్లియర్ ఫోర్సెస్ మధ్యలో ఉంటుంది. ఎట్లా, ఒకటేమో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అట్లాంటిది నెక్స్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే తక్కువ. సో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ లెస్ దాన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లెస్ దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లెస్ దాన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అర్థమైందా? సో ఇది. నెక్స్ట్ కపిలా స్కీమ్ అనేటువంటిది రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము. అంటే ఈ ఇయర్లో 2024లో కపిలా స్కీమ్ అనేటువంటి దేనికి రిలేటెడ్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్, ఓకే, IPR గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ సన్ ప్రొడ్యూస్డ్ బై, సింపులే కానీ మర్చిపోదాం. ఎనర్జీ ఆఫ్ సన్ అనేటువంటి ప్రొడ్యూస్డ్ బై కింద ఏమని ఇస్తారు, అన్ని ఇస్తారు, కానీ అందులో 2 మాత్రం సిమిలర్గా ఇస్తారు. న్యూక్లియర్ ఫ్యూజనా, న్యూక్లియర్ ఫిజనా, కన్ఫ్యూజ్ అవుతారు. న్యూక్లియర్ ఫ్యూజన్, ఇప్పుడు న్యూక్లియర్ ఫిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా టైం టేకింగ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ ఆఫ్ సన్ అనేటువంటి ప్రొడ్యూస్డ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్, FUSION ఫ్యూజన్. నెక్స్ట్ మనకు నార్మల్గా థండర్ స్టార్మ్స్ వస్తాయి కదండి. థండర్ స్టార్మ్స్ అనేటువంటి అసోసియేటెడ్ విత్ ఏ క్లౌడ్స్ తోటి అని కింద ఆప్షన్స్ ఇస్తారు. మనకు క్లౌడ్స్ తెలుసు కదా, జోగ్రఫీలో చదువుతూ ఉంటాము. మనకు క్లౌడ్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సిర్రస్ క్లౌడ్స్ అని, క్యూములోనింబస్ క్లౌడ్స్ అని, ఇంకొకటి స్ట్రాటస్, క్యూములస్, సర్రస్, స్ట్రాటస్, క్యూములోనింబస్. సో ఏది థండర్ స్టార్మ్కి అసోసియేట్ అయి ఉంటుంది అని అంటే క్యూములోనింబస్ క్లౌడ్స్. ఓకే, బిట్టు పక్కా పడుతుంది, గుర్తుపెట్టుకోండి, క్యూములోనింబస్ క్లౌడ్స్. నెక్స్ట్ ఫస్ట్ మనకు నార్మల్గా పార్లమెంటరీ సిట్టింగ్స్లో మనకు కొన్ని అవర్స్ ఉంటాయండి. నేను ఇది మీకు డిస్కషన్ కూడా పెట్టాను. అంటే గ్రూప్ 3 మీద చెప్పినప్పుడు, లాస్ట్ టైం గ్రూప్ 3 గురించి కొన్ని బిట్స్ చెప్పినప్పుడు క్వశ్చన్ అవర్ అని, నెక్స్ట్ 0 అవర్ అని, ఇవి రెండింటి గురించి మనం అప్పుడు చెప్పాము. ఆ బిట్ కూడా పడింది అనుకుంటా కదా మొన్న. అయితే ఇందులో మనకు 0 అవర్ క్వశ్చన్ అవర్ అని ఉంది కదా. సో మనకు క్వశ్చన్ అవర్ అనేటువంటిది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. 0 అవర్ అనేటువంటిది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేశారు, కానీ క్వశ్చన్ అవర్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఏది మెన్షన్ చేశారు, మనకు 2 స్టేట్మెంట్లు ఇస్తారు. ఇచ్చి ఏది మెన్షన్ చేశారు, ఏది మెన్షన్ చేయలేదు అని చెప్పేసి AB స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు. ఏంటిది, మనకు 0 అవర్ మాత్రమే మెన్షన్ చేశారు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో 0 అవర్ని, 0 వాల్యూ లేని దాన్నేమో మెన్షన్ చేసిండ్రు. 0 నార్మల్గా చెప్తున్నా, నెంబర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ని మెన్షన్ చెయ్యలేదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోక్సో యాక్ట్ తెలుసు కదండి, ఏ ఇయర్లో వచ్చింది, 2012 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2012 అకార్డింగ్ టు దిస్ ఒక చైల్డ్ అంటే ఏ ఏజ్ బిలో ఉన్న వాళ్ళందరినీ చైల్డ్ లాగా డిఫైన్ చేశారు ఈ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి అడుగుతారు. ఈ పక్క అడుగుతున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటిది, లెస్ దాన్ 18 years. ఓకే, ఇది మొన్న బిట్ అడిగినట్టున్నాడు కదా. నెక్స్ట్ డోక్లాం క్రైసిస్ అనేటువంటిది ఏ కంట్రీస్కి మధ్యలో వచ్చింది. DOKLAM డోక్లాం క్రైసిస్ అనేటువంటిది ఇండియాకును చైనాకు మధ్యలో. గుర్తుపెట్టుకోండి, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ బెస్ట్ అనేటువంటిది మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. బెస్ట్ అసలు ఎందుకు అనంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉంటారు కదా, బ్రాహ్మణులు ఉంటారు కదా, సో వాళ్ళకు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి అనమాట. సో బెస్ట్కి ఫుల్ ఫామ్ ఏంటిది అనేది మనం చూద్దాం. బెస్ట్ అంటే బ్రాహ్మణ్, B అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ, E అంటే ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ, B అంటే బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ, అంతే. ఓకేనా. నెక్స్ట్ స్పేస్ టెలిస్కోప్ దట్ డిస్కవర్డ్ 2 ancient స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్, శివ అండ్ శక్తి. ఆ స్పేస్ టెలిస్కోప్ ఏంటిది, ఒక స్పేస్ టెలిస్కోప్ అంట 2 ancient స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ని, శివ శక్తి అనేటువంటి, మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా శివ శక్తి అనేటువంటి స్టార్స్ని ఒక టెలిస్కోప్ కనిపెట్టింది అంటే ఆ టెలిస్కోప్ నేమ్ ఏంటిదంటే జియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 71st మిస్ వరల్డ్ ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 2024లో, ఈ ఇయర్లోనే జరిగింది. 71st మిస్ వరల్డ్ ఎక్కడ జరిగిందంటే ఆతిథ్యం ఇచ్చిన దేశం మన దేశమే, ముంబైలో జరిగింది. ఓకే, అందులో క్రిస్టినా సిచ్కోవా తెలుసు కదా అందరికీ. క్రిస్టినా అనేటువంటి మాత్రం వర్డ్ అందరికీ గుర్తుంటుంది. ఆమె సీజెడ్ రిపబ్లిక్ అనేటువంటి కంట్రీకి చెందిన ఆమె.
సో ఇందులో మన ఇండియా నుంచి వెళ్ళిన ఆమె సిని శెట్టి, ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ బిట్ ఎట్లా పడుతుంది అంటే ఈమె టాప్ 2లో ఉంది, సెకండ్లో ఉంది, లేకపోతే టాప్ 3లో ఉంది, టాప్ 4లో ఉంది అని అడుగుతారు. కానీ కాదు, ఆమె ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్. గుర్తుపెట్టుకోండి. ఇగో ఈ డిజిట్స్ ఉన్న దగ్గరనే మనం కన్ఫ్యూజ్ చేస్తారు. 8th ర్యాంక్. నెక్స్ట్ మనకు నార్మల్గా ఇండియన్ ఎకానమీలో మనకు కొన్ని కోర్ సెక్టార్స్ ఉంటాయి. కోర్ సెక్టార్స్ ఏంటి అంటే అందరికీ తెలిసే ఉంటాయి. ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కింద వాటిలో ఏది మనకు ఇండియన్ ఎకానమీలో కోర్ సెక్టార్స్ కాదు, లేదంటే కోర్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అడగొచ్చు. సో మనకు ఆ 8 తెలుసున్నాయి అనుకోండి, సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, కోల్, క్రూడ్ ఆయిల్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలిసి ఉండదు కదా, వాళ్ళ కోసం. కోల్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ఒకటి, రిఫైనరీ ప్రోడక్ట్స్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, సిమెంట్ ఒకటి, స్టీల్ ఒకటి, ఫెర్టిలైజర్స్ ఒకటి. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, సిమెంట్, స్టీల్, ఫెర్టిలైజర్స్. ఇక్కడ మనకు బిట్ ఏం పడుతుంది తెలుసా? కొన్ని ఇస్తాడు, దాంతోపాటు కింద టెక్స్టైల్స్ అని ఇస్తాడు. టెక్స్టైల్స్ ఉంటుందా? ఉండదు. అది గుర్తుపెట్టుకోండి, ఇట్లా చదవాలి. నెక్స్ట్ ఒక 5-year ప్లాన్లో ఇండియా రూపీ అనేటువంటిది డివాల్యుయేషన్ అయింది. అంటే విచ్ 5-year ప్లాన్స్ ఆర్ డివాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అని అడిగితే థర్డ్ది గుర్తుపెట్టుకోండి, థర్డ్ది. నెక్స్ట్ మనకు హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ మూన్ ఈజ్ నెవర్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్. ఇది కూడా బిట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పర్సంటేజెస్ మొన్న ఒకటి అడిగాడు కదా, ఇట్లాంటిదే 0.4% వాటర్కి సంబంధించి అడిగాడు కదా. సో అట్లనే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, మూన్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి ఎర్త్ నుంచి కనబడదు అని అడుగుతారు. 41%. మనం చూస్తాం కదా చంద్రుడు మొత్తం కవర్ అవుతారా అని అనుకుంటాం, కానీ కాదు, 41% మనకు కనబడదంట. సో మనకు కనబడేది ఎంత? 59% మాత్రమే కనబడుతుంది మనకు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటి మౌంటైన్ రేంజెస్, ఖచ్చితంగా ఇట్లాంటి బిట్స్ పడతాయి, ఎందుకంటే జోగ్రఫీ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. మనకు మౌంటైన్ రేంజెస్ ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలిసి ఉండదు, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను, మైండ్లో ఫీడ్ చేసుకోండి. మనకు కొన్ని మౌంటైన్ రేంజెస్ ఇచ్చి నార్త్ టు సౌత్ పెట్టండి అని అడుగుతారు. మొన్న ఎన్ని చూసాం మనం బిట్స్ గ్రూప్ 3లో? లడక్, నార్త్ నుంచి సౌత్. సో ఫస్ట్ లడక్, తర్వాత జస్కార్, తర్వాత పిర్ పంజల్, తర్వాత దోలాదర్, LZPD. ఫస్ట్ ఏంటిది? లడక్, జస్కార్, పిర్పంజల్, దాలోదర్. గుర్తుపెట్టుకోండి. దోలాదర్, నాకు ఇది ఇట్లానే వస్తుంది. సో దోలాదర్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? నార్త్ నుంచి సౌత్. ఫస్ట్ లడక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తెలుసు కదా, అటే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు తెలంగాణని 33 డిస్ట్రిక్ట్స్గా గుర్తించారు ఒక ఇయర్లో, అంటే మొత్తం ఫుల్గా. ఏ ఇయర్లో? గుర్తుపెట్టుకోండి, 2019లో మనకు మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ని ఏ ఇయర్లో మొత్తం చేశారు అని అంటే 2019లో. నెక్స్ట్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అందరు తెలుసు కదండి. ఇది ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. చెరా పద్మనాభ స్వామి టెంపుల్, శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ చెరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఉంటారండి? లార్డ్ విష్ణు. ఎక్కడ ఎలా ఉంటాడంటే అనంత శయన పోస్చర్లో ఉంటారు. అనంత శయన పోస్చర్ తెలుసు కదా, ఇట్లా పడుకొని ఉంటాడు. ఇంకా అయిపోయినాయండి, కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఏమో పడొచ్చేమో. మనకు నార్మల్గా ఓటు వేయడానికి ఒక మినిమం ఏజ్ అనేది ఉంటుంది కదా, సో అట్లనే గన్ లైసెన్స్ రావడానికి కూడా ఒక మినిమం ఏజ్ అనేటువంటిది ఉంటుంది కదా. సో ఆ ఏజ్ ఎంత? ఇది గుర్తుపెట్టుకోండి, 21 years. సేమ్ 21 years గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని అంటే ఎవరి కింద, ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎందుకంటే గ్రూప్ 1లో ఇచ్చారు బిట్స్, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 3లో ఇచ్చారు, గ్రూప్ 4లో ఇచ్చారు. ఈ మూడిట్లలో ఓవర్లాప్ కాకుండా ఇప్పుడు మనకు గ్రూప్ 2లో బిట్స్ ఇవ్వాలి, కాబట్టి అందులో లేనియే మనం నేర్చుకోవడం బెటర్ అని నేను అంటున్నాను. ఓకే, ఇప్పుడు నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ అనేటువంటిది ఒక ఇయర్లో లాంచ్ చేశారు. మనకు లాంచ్ చేసిన ఇయర్స్ కూడా అడుగుతున్నారు. సో మనం ఆ పేపర్ని చూసే అసలు ఒక ఎగ్జామ్లో పేపర్ సెట్టర్ ఎలాంటి బిట్స్ చేస్తున్నారు, ఎలాంటి బిట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అని మనం ఆలోచించాలి. సో 1982లో నేషనల్ మెంటల్ పాలసీ అనేటువంటిది ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే 1982లో. నెక్స్ట్ ఒక చిన్న బిట్ చెప్తా, సిల్లీగా అనిపించచ్చు కానీ ఇది కూడా ఒక బిట్ పడవచ్చు. టీఎస్లో ఫస్ట్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, మేబీ ఇది నేమ్ చేంజ్ చేయలేదు కావచ్చు. నెక్స్ట్ టీఎస్లో ఫస్ట్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనుకోండి. నెక్స్ట్ టీఎస్ ఏమై ఉంటుంది అని అడుగుతారు. కిందిగా మనకి ఇస్తారు ఆప్షన్స్, అన్ని కన్ఫ్యూజ్ అయ్యేలాగా. టూరిజం సర్వీసెసా, లేకపోతే టెలిమెడిసిన్ సర్వీసెసా, లేకపోతే ఇంకేమి ఇవ్వచ్చు, టీచింగ్ సర్వీసెసా, ఇట్లా ఇవ్వచ్చు. నెక్స్ట్ టెక్నాలజికల్ సర్వీసెసా అని ఇస్తే టెక్నాలజికల్ సర్వీసెస్. గుర్తుపెట్టుకోండి, టెలిమెడిసిన్ అని అనుకుంటారు చాలామంది. సో టెక్నాలజికల్ సర్వీసెస్, టీఎస్ అంటే టెక్నాలజికల్ సర్వీసెస్. నెక్స్ట్ ఈ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. టీ ప్రైడ్ అందరికీ తెలుసు.
టీ ప్రైడ్ బెనిఫిట్స్ అనేటువంటిది ఎవరెవరికి అవైల్డ్ బై కింద ఇస్తారు. ఎస్సీ ఎస్టీస్, బీసీ, ఇంకా ట్రాన్స్జెండర్స్, డిజేబుల్డ్ పీపుల్కి, మైనారిటీస్కి అని ఇస్తే ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఒక డిస్టిక్లో చేస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తంలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనేటువంటిది ఒక దగ్గర ప్రారంభమైంది, ఇంకా పూర్తయిందో కాలో తెలియదు. ఎక్కడ అంటే కరీంనగర్ డిస్టిక్లో గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ బిల్డ్ చేస్తున్నారంట, అయిపోయిందో లేదో ఇంకా మనకు తెలియదు, న్యూస్లోకి రాలేదు కదా, వస్తే తెలుస్తుంది. నెక్స్ట్ కాలముఖ శైవం అనేటువంటిది ఒక టెంపుల్. కాలముఖ శైవము ఆ టెంపుల్ ఎక్కడుంది? ఆలంపురం అంటే ఆలంపురంలో మేబీ కాలముఖ శివుడు ఉన్నాడు కావచ్చు. సో ఈ టెంపుల్ దానికి ఫేమస్. సో ఇదొక బిట్. మొత్తం ఎన్ని బిట్స్ వచ్చినాయి అనేటువంటిది ఏమోనండి, కౌంట్ చేయలేదు నేను సరిగ్గా. కొన్నిటికి రాసాను, కొన్నిటికి నెంబర్ వేయలేదు. సో ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనము ఏంటిది పేపర్ 2 చూద్దాము. గ్రూప్ 2లోనే మనకు పేపర్ 2 మీద కొన్ని బిట్స్ డిస్కషన్ పెడదాము. సో ఫాస్ట్గా ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ చేసేద్దాము. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటిదంటే వీడియో అందరూ లైక్ చేయండి. ఇంకొకటి థంబ్నెయిల్లో నేను మేబీ ఈ ఒక్కరోజు ఇనిషియేషన్ తీసుకున్నాను కాబట్టి ఈ ఒక్కరోజు నేను పెడతాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే థంబ్నెయిల్ ఎడిట్ చేసేంత టైం కూడా లేదు. అండ్ ఇంకొకటి ఎక్కువ మందికి రీచ్ అంటే ఎక్కువ మంది వస్తారు. నేను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి యూజ్ అయితే చాలు అని అనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు మీకు కూడా ఓకే. సో మ్యాక్సిమం పెట్టను థంబ్నెయిల్స్లో, ఎలాంటి హెడ్లైన్స్ అట్లా పెట్టాను. మేబీ ఈ వీడియోకి పెడితే పెట్టచ్చు, లేకపోతే అది కూడా పెట్టకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, బాగా అడుగుతున్నారండి యూపీఎస్సీకి చెప్పండి అక్క అని చెప్పేసి. నేనేమనుకున్నా కదంటే నా ఎగ్జామ్స్ ఉన్నాయి, నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను అని అన్నాను. అది కూడా తప్పే, ఎందుకంటే నేను చెప్తాను అని అన్నప్పుడు నా ఎగ్జామ్స్ వల్ల వాళ్ళని ఎంతగానో వెయిట్ చేయించగలను. అయితే యాక్చువల్లీ ఇక్కడ తెలిసిన ఒకళ్ళు ఉన్నారండి, వాళ్ళు అడిగారు వాళ్ళ బ్రదర్ కోసం అని బుక్స్ అని అడిగితే నేను అవి పెట్టానమాట. వాళ్ళు నన్నే పెట్టమన్నారు, ఆర్డర్ పెట్టమన్నారు, నేను పెట్టాను. అవి మేబీ ఈరోజే డెలివరీ అని ఉంది. సో మేబీ డెలివరీ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తానండి. అంటే లేటెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ ఆ బుక్స్ కనుక నాకు డెలివరీ అయినాయి అనుకోండి, యూపీఎస్సీ ఒక సిస్టర్, హరిత సిస్టర్ నా పక్కనే మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో నాకు రైట్ సైడే కూర్చున్నారు. ఆ సిస్టర్ అయితే రోజు అడుగుతుండే. సో సిస్టర్ ఖచ్చితంగా మీకనే కదా అందరు అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు మెయిల్లో యూపీఎస్సీ నెక్స్ట్ 2025 ఇస్తాము అని చెప్పేసి. సో నేను చేస్తానండి వీడియో. మేబీ ఆ బుక్స్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను వీడియో పెట్టేస్తాను, ఈరోజు ఆ రేపు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మాత్రం మనము ఇది చూద్దాం, గ్రూప్ 2 పేపర్ 2 డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా? ఎవరన్నా కనుక బిట్స్ రాసినట్లయితే నాకు అవి మెయిల్ చేయండి. ఇన్ కేస్ మెయిల్ చేస్తే మీ పర్మిషన్ తీసుకొని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. ఓకేనా? బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్.